మొన్నటి వరకు వారు బెస్ట్ ఫ్రెండ్స్, ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ, ఒకరి మాట ఒకరు జవదాటరు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చారు. అందుకనేమో పాక్ భారత్ మధ్య భారీ యుద్ధాన్ని నేనే ఆపానంటూ ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. ఇంకా చెప్పాలంటూ పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికారు. ఆసియాలో నాదే వేదం, నేను చెప్పిందే వాదం అన్నట్టుగా మీసాలు మెలేశారు. అంతలోనే బిగ్ షాక్, అదే ఇద్దరి మధ్య బ్రేకప్ వచ్చి చెడిందా అన్న చర్చ మొదలైంది. వారిద్దరే మోదీ అండ్ ట్రంప్. ప్రపంచ దేశాల్లో మొన్నటి వరకు ఉన్న టాక్ ఇది ఇప్పుడు రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. కెనడా వేదికగా G7 సదస్సు జరుగుతోంది. అక్కడే మోదీ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక మీటింగ్ జరగాల్సి ఉంది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్రంగా మారడంతో మధ్యలోనే ట్రంప్ అమెరికా బాట పట్టారు. అలాంటిది భేటీ జరగాక పోయేసరికి మోదీని అమెరికాకు రావాలంటూ ఆహ్వానించారు. దాన్ని మోదీ సున్నితంగా తిరస్కరించారు. తనకు బిజీ షెడ్యూల్ ఉందని తాను రాలేనంటూ ముఖం మీదనే చెప్పేశారు. అంతే, విదేశాంగ శాఖ ద్వారా మోదీతో ఫోన్లో మాట్లాడే ఏర్పాటు చేశారు పెద్దన్న. కెనడా నుంచే ట్రంప్ తో మాట్లాడారు మోదీ. దాదాపు 35 నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. కొద్ది రోజులుగా పహల్గామ్ దాడి తర్వాత జరిగిన పరిణామాలపై, ప్రచారంపై ప్రధానంగా చర్చ జరిగింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణలు ఆపేందుకు అమెరికా మధ్యవర్తం వహించిందన్న ప్రచారానికి మోదీ చెక్ పెట్టినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. राष्ट्रपति ट्रंप को स्पष्ट रूप से कहा कि इस पूरे घटनाक्रम के दौरान कभी भी किसी भी स्तर पर भारत अमेरिका ट्रेड डील या अमेरिका द्वारा भारत और पाकिस्तान के बीच मध्यस्थता जैसे विषयों पर बात नहीं हुई थी. सैन्य कार्रवाई रोकने की बात सीधे भारत और पाकिस्तान के बीच दोनों सेनाओं की एग्जिस्टिंग चैनल्स के माध्यम से हुई थी और पाकिस्तान के ही आग्रह पर हुई थी. प्रधानमंत्री मोदी ने जोर देकर कहा कि भारत ने न तो कभी मध्यस्थता स्वीकार की थी, न करता है और न ही कभी करेगा. इस विषय पर भारत में पूर्ण रूप से राजनीतिक एकमत है. प्रधानमंत्री मोदी ने राष्ट्रपति అంతేకాదు, అమెరికాకు రావాలంటూ ట్రంప్ చేసిన ఆహ్వానాన్ని కూడా సున్నితంగానే తిరస్కరించారు మోదీ. నేను ఇప్పుడు అమెరికాకు రాలేనంటూ క్లారిటీ ఇచ్చారు. అమెరికాకు దగ్గరలోని కెనడాలోనే ఉన్న ప్రధాని మోదీని తిరుగు ప్రయాణంలో అమెరికాకు రావాలని ట్రంప్ ఆహ్వానించారు. అయితే ట్రంప్ తీరుపై కొద్ది రోజులుగా అసహనంగా ఉన్న మోదీ ట్రంప్ ఆహ్వానాన్ని కాదన్నారు. వేరే షెడ్యూల్ ఉండడం వల్ల సాధ్యం కాదని చెప్పేశారు.